రాబోయే 2 రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రేపు, ఎల్లుండి తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి హనుక్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ హనుక్. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. రాష్ట్రంలో రాబోయే 2 రోజులు వాతావరణ పరిస్థితులు అయితే కీలకంగా ఉండబోతున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా ఇవాళ పలు జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే కురిసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు ఉరుములు పడే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ పనుల కోసం పొలాల్లోకి వెళ్లే రైతులు అలాగే వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తమ పనులను కొనసాగించాలని కూడా అధికారులు అయితే సూచించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఉరుములు, మెరుగుతూ కూడా వర్షం సమయంలో చెట్ల కింద అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర బహిరంగ ప్రదేశంలో కూడా ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్ష వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉండటంతో నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో వాతావరణం కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి కూడా. ముఖ్యంగా మరోవైపు వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో వాహనదారులు వేగాన్ని తగ్గించి ప్రయాణాన్ని ఉండాల్సింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు అలాగే మరింత జాగ్రత్తగా ఉంటూ భారీ ఈదురుగాలను వీచే సమయంలో హోర్డింగ్లు అలాగే నిర్మాణ ప్రాంతాలు, చెట్లు అలాగే విద్యుత్ తీగల సమయంలో కూడా ఉండకుండా ఉండే విధంగా కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ మొత్తం చూస్తే తెలంగాణలో వర్షాల సీజన్ కొనుక్కున్న నేపథ్యంలో మరోసారి వాతావరణం మారబోతుంది. ఇవాళ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉండడంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో వర్షాలు కురిసే సమయంలో అత్యంత అవసరమైన తప్ప బయటకు వెళ్ళకపోవడం మంచిదని వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హనుక్.